తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ఉదయం రాజమండ్రి రూరల్ మండలం వెంకటనగరం గ్రామంలో ఆంధ్ర పేపర్ మిల్ వ్యర్థ జలాలు కలుస్తున్న లంకలను పరిశీలించారు. బోటుపై ప్రయాణించిన డిప్యూటీ సీఎం ఆంధ్ర పేపర్ మిల్ నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు నేరుగా గోదావరి నదిలో కలుస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. కాలుష్యం వల్ల స్థానికులు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించారు. బోట్లో ప్రయాణిస్తున్న సమయంలో స్థానిక మత్స్యకారులతో డిప్యూటీ సీఎం మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. గోదావరి నదీ జలాల కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి సారించిన పవన్ అధికారులతో గోదావరిలో కలుస్తున్న పేపర్ మిల్ కాలుష్య వ్యర్థాల శాంపిల్స్ తీయించారు. పవన్ ఆకస్మిక తనిఖీతో ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. మనోళ్ళ గురించి తెలుసు కదా లేదు, నేను నాకు అలాగే ఇప్పుడే నేను కూడా ఇప్పుడు కొత్తగా వచ్చాను కదా, నేను మీతో కూర్చోబెట్టి మీరు మాట్లాడుతాను, నేను చేయిస్తాను తీసుకో. సేవ్ చేస్తే ఎట్లా? మీది నవ్వుకు వచ్చిందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరిలో కాలుష్య వ్యర్థాలు కలవటం దారుణమన్నారు. పుష్కరాలకు ఈ నీళ్లలో స్నానం చేస్తే పుణ్యం కాదు, రోగాలు వస్తాయని వ్యాఖ్యానించారు. ఏలూరులో తాగునీటి కాలుష్యం కారణంగా సంభవించిన మరణాలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పరిశ్రమలు, ఉపాధి మాత్రమే కాదు, పర్యావరణం కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. అసెంబ్లీ కేబినెట్ సమావేశంలో పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యంపై చర్చిస్తామన్నారు. పర్యావరణాన్ని కాపాడడం అంటే పరిశ్రమలు ఎందుకు ఆగిపోతాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అలా కాదు, అసలు బేసిక్ నామే అంటే నేను అంటుంది ఏంటంటే ద బేసిక్ నామ్ హ్యాస్ బీన్ వైలేటెడ్ according to the basic norms. No, you don't have to worry about it. Has it been violated? Yes or no? No. You don't have to worry about thing. We are not anybody. At least we should know, no? Like at least okay, మనం వదిలేసాం అనుకుని at least people should understand కదా. మీకు తెలుసు ఏలూరులో వన్ పాండమిక్ ఏదో ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ వచ్చింది. మొత్తం ఎంతమంది చచ్చిపోయారు అప్పుడు? ఇలా జస్ట్ ఇలా పండగలు కలిసిపోయి ఆ నీళ్ళు తాగి చచ్చిపోయారు. నేను అంటుంది ఏంటంటే సార్, నేను అనేది ఐఎమ్ నాట్ హోల్, ఇట్ హాస్ బికమ్ ఎ నామ్. మరి కాస్ట్ ఎఫెక్టివ్ కదా ఇవన్నీ అవుతుందంటే ఈవెన్చువల్లీ సంథింగ్ గోస్ రాంగ్. మిగతా వాళ్ళు ఎవరైనా ఎన్వైరన్మెంట్ మినిస్టర్ అయితే ఇంత ఇష్యూ ఉండదు. నేను ఎన్వైరన్మెంట్ మినిస్టర్ కాబట్టి పొల్యూషన్ నాట్ హోల్డ్ అకౌంటబుల్ ఎనీ ఆఫ్ యువర్ అఫీషియల్స్. అసెంబ్లీలో నన్ను కూర్చొని అడుగుతున్నారు. సో ఐ వాంట్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దట్. దీనికి భయపడాల్సింది ఏం లేదు. ఇఫ్ సంథింగ్ హ్యాస్ బీన్ నాట్ డన్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్, ద ఓనర్షిప్ ఆఫ్ ద కంపెనీ. అలా కాకుండా వదిలేస్తే ఏమైపోద్దంటే ఇది ఇఫ్ యూ పొలిటికల్ గ్రూప్స్ ఇట్ బికమ్స్ అన్ అడ్జస్ట్మెంట్ విచ్ ఐ డోంట్ లైక్. వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉందా లేదా, మేము చేయలేకపోతున్నాం, వదిలేస్తున్నాం, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఐ డోంట్ హ్యావ్ అది కూర్చోబెట్టి దట్ విల్ డిస్కస్ ఇన్ క్యాబినెట్. లేదా మేము క్యాబినెట్లో డిస్కస్ చేస్తాం, మేము దాన్ని వీళ్ళు లీవ్ టు ద అసెంబ్లీలో అవసరమైతే మాట్లాడతాం. లేదు వీళ్ళకి ఏదైనా మాకు ఇంత ఖర్చు అయిపోతుంది కాబట్టి లేదు మా దీని మీద సుంకం తగ్గించాలంటే మేబీ విల్ ట్రై టు డూ సంథింగ్. మీరు గ్రౌండ్లోకి సింక్ అయిపోయే కొద్దీ ఈవెన్ అదేంటది నిన్న మనం వెళ్ళింది విజిట్ చేసాం, అదేంటది దెర్ ఇస్ నో ఎస్టీపీ దేర్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫంక్షనల్ ఎస్టీపీ అట్ ఆల్. అది ఫంక్షనల్ ఎస్టీపీయే కాదు. అది అంటే ఎందుకు పుష్కరాలకి అని మాట్లాడుతున్నాడు. ఫంక్షనల్ ఎస్టీపీ కానప్పుడు వీఆర్ పుట్టింగ్ పీపుల్స్ లైఫ్ ఇన్ జెపర్డీ. మనం పెద్ద మాటలు మాట్లాడడం దేనికి? లెట్ us be practical, let us understand, and we will cooperate with any kind of industrial owners. We are not going to malign them, we are not going to threaten them.
We are not fools to say that, okay, environment, without an environmental damage, progress does not happen at least, but how do we regulate that? This is a regulatory measure కదా, బేసిక్ మనం ఇది చేయాలనుకున్నప్పుడు. ఐఎమ్ నాట్, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్ సార్, మీ గురించి అసలు మాట్లాడలేదు దీంట్లో. జస్ట్ ఏదైనా బెదిరిస్తే వాళ్ళు చేయమని చెప్పండి, then I'll speak to them, then it will become a public approach. అంటే ప్రో ఇండస్ట్రీ అంటే మొత్తం ఆరోగ్యాలు నాశనం చేయమని కాదు. ప్రో ఇండస్ట్రీ అంటే ఓకే, ప్రో ఇండస్ట్రీ అర్థం ఏంటంటే ఓకే, దిస్ ఇస్ ద ఇష్యూ, వాళ్ళు ఏం చెప్పాలి, మాకు మీరు కొంత ట్యాక్స్ తగ్గించండి, దెన్ ఇట్ విల్ బి అఫీషియల్. లేదంటే మీరు అక్కడికి వేయాలి, సిమెంట్ వేయాలి, మాకు డబ్బులు మాకు సరిపోవట్లేదంటే దెన్ విల్ సీ సంథింగ్, సమ్ కైండ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్తాం. ఇదేమో ప్రైవేట్గా మీరు సెటిల్ చేసేసుకొని లోకల్ గానో వాట్ ఎవర్ ద, ఐ డోంట్ నో వాట్ ఆర్ ద పొలిటికల్ ఇష్యూ, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడీ. 100 crores ఇన్కమ్ ఉంది సార్, వాళ్ళు చేయట్లేదు అయినా సరే ప్రాఫిట్స్ లోనే ఉన్నారండి. అది నేను అనేది ఇప్పుడు కూర్చోబెట్టి, ఇప్పుడు అలాంటప్పుడు పుణ్యస్నానాలు పుణ్యనదుల పేర్లు ఎందుకు మనం? గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి, గలగలలు, బిలబిలలు, ఎందుకు ఇవన్నీ? ఆ పద ప్రయోగం ఎందుకు? మా తెలుగు తల్లి పాడకూడదు, మానేయండి. మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని విలవిల అని మాట్లాడాలి మనం. they only wait for the floods to come. అబ్బా, అంతే కదండి, అంతే. నో, యూ హ్యావ్ టు అడ్రస్ ఇట్. మీరు శరవణన్జీ, కాంతిలాల్ సార్, మీరు యూ హ్యావ్ టు స్పీక్ టు మేడం. మీరు ఇఫ్ డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్, దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ టెల్. 500 కోట్ల ప్రాఫిట్లు సంపాదిస్తున్న వాళ్ళు వీళ్ళు చేయట్లేదు సార్, ప్లీజ్ డైరెక్ట్. ఏదైనా వస్తుంటే మన ఆఫీస్ నుంచి ఏదైనా ఉంటున్నాయి, పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయి, ప్లీజ్ అడ్రస్ ఇట్. దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ రివ్యూ మీటింగ్ షుడ్ బి. అదర్వైజ్ ఫైనల్ ఏమవుతుందంటే బై ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇట్ విల్ బి యువర్ కాన్షియస్, ఇట్ విల్ వేయింగ్ ఆన్ యువర్ కాన్షియస్నెస్. వై డూ హ్యావ్ టు ఫీల్ గిల్టీ? అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ కాదు, మీరు పీసీబీ కూడా చెప్పాలి, అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ సెండ్ ఇన్ ఎ నోటీస్, ఇట్లా ఉంది వైలేషన్, యూ డోంట్ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఇట్లా ఉంది, హైశాంత్ రాకూడదు, మీరు ఒక పంపించాలి కదా, ఒక కమ్యూనికేషన్. మీరు రికార్డులో లేకపోతే ఎట్లా? మీరు అంత కమ్యూనికేట్గా లేదు. మరి నేను చెప్పేది వేధించమని నేను చెప్పట్లా, పక్షపాటిలాగా వెళ్ళిపోయి కూర్చోబెట్టి గోల్ చేసి అజెండాలు కూడా నేను చెప్పట్లా. విల్ బి వెరీ ప్రాగ్మాటిక్. దే హ్యావ్ టు కమ్ ఫర్ ఎ డిస్కషన్. మీరు ఇదే చెప్పండి, మీరు కూర్చోబెట్టి నేను కూర్చొని సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్. They have to make themselves accountable. Any issue, I'll speak to CM, no? Any issue, I'll speak in the cabinet. If too big an issue, కూర్చోబెట్టి పెట్టుబడులు పారిపోతానంటే సార్ అందరూ ఇలా చేస్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కడ పెడతారండి? మాకు తెలియదు ఒక ఇల్లు కట్టాలంటే గొయ్యి తవ్వాలని. మరీ కూర్చోబెట్టి కథలు చెప్తారు అందరూ. No, you have to be, madam, I'm telling you one more time, please, all the niceties from this, you have to be very practical. Tell a speaker also, whatever the issues, you have to be in the very open in the collector continue speaking like this. Niceties, no, or a cup of lunch, not add up doesn't add up to anything.